ఇల్లుగా కూడు వీరందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా మా అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క శుభాకాంక్ష. వాస్తవంగా ఈరోజు ఇందూరు అర్బన్లో అంటే పట్టణంలో ఒక పెద్ద పండుగ. నా పేద మరియు మధ్యతరగతి ఏదైతే డబుల్ బెడ్రూమ్ల కోసం 12 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక మంది అనేక సార్లు విన్నవించుకున్న తర్వాత కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ రాని నియోజకవర్గం ఏదుందంటే అది నేను అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్. అందుకే ఈరోజు మనందరికీ ఒక పెద్ద పండుగ. ఏదైతే గత ప్రభుత్వంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము 3 లక్షల ఇల్లు ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో హౌసింగ్ కార్పొరేషన్ 3 లక్షలు ఇస్తా అని చెప్పి సగం కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే కేంద్ర సహకారం ఏదైతే ఇచ్చిన తర్వాత ఆ లెక్కలు చూపట్టకుండా మొత్తం మధ్యన ఆగిపోయింది. అదొక పెద్ద స్కామ్. దాని తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదోడికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తా అని ఇచ్చిన హామీ మొదటి సంవత్సరం కాకుండా కానీ 2వ సంవత్సరము ఆర్థిక ఇబ్బందుల వల్ల 2వ సంవత్సరము L1 స్థలం ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది. దాంతో ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే 3500 ఇల్లు ఏదైతే కేటాయించిందో మొదటి దఫా ఇక్కడ ఎలిజిబిలిటీ మార్కింగ్ అనేది కేవలం 1500 లోపే. అందుకే మంత్రి వారికి నేను అనేక సార్లు విన్నవించుకున్నా, అది కలవడం కూడా జరిగింది. ఈరోజు కూడా వారికి మొత్తము ఈ డబుల్ బెడ్రూమ్ల విషయం కానీ ఇందిరమ్మ విషయం కానీ మొత్తం కూడా వారికి చెప్పడం జరిగింది. రివ్యూ పెట్టేప్పుడు 4-5 నెలల క్రితమే ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. 2 నెలల క్రితం డ్రా అయింది. కానీ లబ్ధిదారులకు మనం ఇవ్వలేకపోయినామని చెప్పిన తక్షణమే దాంతోపాటు ఈ L1లో ఇందిరమ్మ ఇల్లు స్థలాలు ఇక్కడ దొరికాయి. ఇంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం లేదు. మొదటి దఫలో 3500, 2వ దఫలో 1500, అంటే మొత్తం 5000లో ఇప్పటికి మనకు 1500 కాలేదని అది కూడా కలెక్టర్ గారితో రివ్యూలో చెప్పినప్పుడు ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్న తక్షణమే ఆయన ప్రపోజ్ చేసిన తక్షణమే ఇక్కడ కూడా టవర్స్ నిర్మిస్తా అని చెప్పడము నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి మంత్రివర్యులకు పొందెట్టి శ్రీనివాసరెడ్డి గారికి గట్టి చప్పట్లతోటి అభినందించాల్సింది అని కోరుతా ఉన్నాను. నిజంగా అర్బన్ విషయానికి వస్తే రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద కార్పొరేషన్. కానీ ఈ హౌసింగ్ కానీ ఆవాస్ యోజన కింద కానీ ఇప్పటికి కూడా
చాలా తక్కువ సంఖ్య. దయచేసి నేను మీ అందరు ప్రజల తరఫు నుండి నా అక్క చెల్లెల తరఫు నుండి కోరుతా ఉన్నా, 5,000 ఇందిరం ఇల్లు మార్కింగ్ అయినా ప్లేస్ లేని వాళ్ళకు మొత్తం కూడా కవర్స్ కట్టించి ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఒకసారి ఈ సందర్భంగా మంత్రివర్యులకు, పెద్దలకు, అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, దాంతోపాటు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఎన్నో సంవత్సరాలు మన కళ లబ్ధిదారులకు అందరికీ జిల్లా అత్యధిక లబ్ధిదారులుగా 2 BHK ఇందిరమ్మ ఇల్లు పొందిన జిల్లాగా మా ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందుతున్నారు. వారికి చప్పట్లతో మనం శుభాకాంక్షలు అందజేద్దాం. ఎందుకంటే వారికి ఇప్పుడు భరోసా ఆనందం చూడండి కళ్ళల్లో. ₹1 ఖర్చు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం అందించిన అనుసూయ గారు, తర్వాత శ్రీపతి లావణ్య గారు. మైనారిటీ కోటాలో శంషాద్ బేగం గారు అందుకుంటున్నారు. వారికి శుభాకాంక్షలు. తర్వాత సార్ ఒక చెక్ పంపింది సార్, దయచేసి 1 నిమిషం. అందరికీ కూడా అందజేయడం జరుగుతుందమ్మా ఎంఆర్ఓ ఆఫీస్లో. ఒక 2 నిమిషాలు దయచేసి అందరూ చెప్తాము. ఒక 2 నిమిషాలు కూర్చోండి అమ్మా. మండలంలో మరి ఇల్లు లేని పేదవారికి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి వచ్చినటువంటి మన ప్రియతమ మంత్రివర్యులు, హౌసింగ్ అదేవిధంగా రెవెన్యూ మంత్రివర్యులు పెద్దలు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లాలో అన్ని తానై నడిపిస్తున్నటువంటి మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు, బోధన శాసనసభ్యులు, గవర్నమెంట్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి గారికి, మరి రాష్ట్ర రథసారథి మరి అన్న మహేష్ అన్న గారికి, అదేవిధంగా ధన్పాల్ సూర్యనారాయణ గారు స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా మేయర్ గారికి, మరి గౌరవ కలెక్టర్ గారికి అండ్ గౌతమ్ గారికి అండ్ అదర్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఇక్కడ ఇవాళ లబ్ధిదారులుగా ఇల్లు అందుకోవడానికి వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు, పత్రికా విలేకరులకు, కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. మరి గతంలో 10 సంవత్సరాలు ఇల్లు అన్నది ఒక కళలాగా మిగిలిపోయినటువంటి సందర్భంలో మీకు అందరు కూడా తెలుసు, గతంలో మీటింగ్లో అయితే మరి ఏం చెప్పారు అన్నది, అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలి, బిడ్డలు బర్రె ఉంటే ఎక్కడ పట్టేయాలి, మరి తెల్లారి కోడలు వస్తే ఎక్కడ ఉండాలని మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు 70 ఇళ్ళు కట్టించారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇవాళ మళ్ళీ మేము మంచి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినా 10 ఏళ్ళు అయింది, ఒక్క ఇల్లు ఇప్పుడే మరి మన అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన నిజామాబాద్ రూరల్లో 3,500 ఇల్లు వీళ్ళ కట్టించినాం. నిజామాబాద్ అర్బన్లో కూడా ఇప్పుడు ఖానాపూర్ కానీ, కాలూరు కానీ, భూపన్పల్లి కానీ, బోర్గాంలో ఇల్లు కడతా ఉన్నారు. అయితే అర్బన్ వచ్చేసరికి మరి కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండొచ్చు, కొంతమందికి ల్యాండ్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల మరి గతంలో ఇన్కంప్లీట్ ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎంత ఉంటే అంతా కూడా లబ్ధిదారులకు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా వీలైతే అదే కాంట్రాక్టర్ చేద్దామా లేకుంటే మీరన్నా చేయించుకునేటట్టు చేద్దామనే ఆలోచనతో ఇవాళ ఇల్లు డబుల్ బెడ్రూమ్ని పంచడం జరిగింది. అదేవిధంగా ఇవాళ భవిష్యత్తులో గవర్నమెంట్ యొక్క ఆలోచన, ఇవాళ రాష్ట్రంలో గుడిసెలేని గ్రామాలు ఉండాలి, గుడిసెలేని పట్టణాలు ఉండాలి, మరి అందరూ కూడా పక్కా ఇళ్ళలో ఉండాలి. మరి ఇల్లు అన్నది ఒక కళ, ఎందుకంటే పేదవాడికి ఇల్లు అన్నది ఒక గౌరవం, ఒక ఆత్మగౌరవం. పేదవాడి యొక్క జీవిత స్వప్నం. ఆ స్వప్నాన్ని ఎన్నో ఏళ్ళుగా దాదాపు 10-11 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఇంత గొప్ప స్వప్నాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం అధికారులు ఇక్కడ ఉన్నారు, గౌతమ్ గారు యంగ్ ఆఫీసర్ ఉన్నారు, నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా పేదవాడికి ఇల్లు అందడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని. సోదరి సోదరిమణులారా, కాంగ్రెస్ అంటేనే పేదల సంక్షేమం,
కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి ప్రజా పాలనటువంటి ప్రభుత్వం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి ప్రతి మాటని ఇవాళ నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ దాదాపు 4.5 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చినామంటే మాకున్నటువంటి పేదల పట్ల బాధ్యతని గుర్తెరిగి మీ అందరి కళని స్వాకారం చేస్తున్న తరుణం. మిత్రులు ధన్పాల్ సూర్య గారు చెప్పినట్టుగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు దాదాపుగా ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 కాకుండా మరికొంత కోటానికి ఇచ్చినట్టు సందర్భంలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అత్యధిక ఇల్లు పొందినటువంటి జిల్లాగా ఉంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇందాక కారులో వస్తున్న మంత్రి గారు చెప్తా ఉన్నారు, హైదరాబాద్ మహానగరంలో ఏ రకంగా అయితే భూమి జాగలేని పరిస్థితిలో హైట్ రేస్ టవర్స్ కట్టి ఇల్లిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నామో అది నిజామాబాద్లో కూడా కట్టి కనీసం 8 ఫ్లోర్లు కట్టి వీలైన ఇల్లిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నది. ఈవేళ ఇవాళ ఇల్లు అందుకుంటున్నటువంటి మా సోదర సోదరి మనందరూ కూడా మనస్ఫూర్తి అభినందనలు. అమ్మలు అక్కలందరి విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం రాగానే సన్నబియ్యం ఇస్తూ ఉంది. మీ పేరు కోరే ప్రభుత్వం కాబట్టి ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇస్తూ ఉంది. మీ శ్రేయస్సు కోరే ప్రభుత్వం కాబట్టి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంది. మహిళా సోదరి మనందరూ కూడా స్వేచ్ఛగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసిన అవకాశం ఇచ్చింది. దీంతోపాటు అభివృద్ధి ఒకవైపు తీసుకెళ్లిన తరుణంలో ప్రతిపక్షాలు పసలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. మీరు ఒకటే ఆలోచించాలి, ఎవరెన్ని మాట్లాడినా మీకు అందాల్సిన సంక్షేమం అందుతుందా లేదా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సంక్షేమంగా ఉందా లేదా, ఈ రాష్ట్రంలో విద్య వైద్య పరంగా పారిశ్రామిక పరంగా వ్యవసాయ పరంగా ఎదగాల్సిన తీరుతో ఎదుగుతుందా లేదా, అదే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన తీరు అనే మాట మీ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చేసి హౌసింగ్ ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి 2 లక్షల ఇల్లు ఇస్తే అది బాగా అవుతున్నా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా అక్కలు చెల్లెలకు అడిగి తెలుసుకుందామన్న ఉద్దేశంతో వచ్చేసిన పెద్దలు పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మిత్రుడు మన తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రథసారథి మహేష్ గౌడ్ గారికి, భూపతి రెడ్డి గారికి, నిజామాబాద్ ఎమ్మెల్యే ఆ భగవంతుడు మనుషులు ధనమునిచ్చింది. ఒకటే ఆలోచించాలి, మన పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చిన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గత 70 సంవత్సరాల నుంచి ఏ విధంగా చేయాలి, భారతదేశం ఏ విధంగా బాగుపడాలి అందరికీ. ఆ రోజు నెహ్రూ గారు కానీ అందరు పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన పనిని చిన్న వాళ్ళ వరకు పోయడానికి, కనీసం ఉండటానికి ఒక గూడు కావాలి అన్న ఆలోచనతో గతంలో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఆ ఇల్లే కాదు, ఇప్పుడు 5 లక్షలు కూడా ఇచ్చి నూనెనే కట్టుకోకుండా ఎవరు కాంట్రాక్టర్ లేదు. ఆ విధంగా కట్టుకొని ఇంకా అవసరమైతే మీరు కొంత ఎక్కువ కట్టుకున్నా మీ దానికి కూడా పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పారు మా అక్కలు చెల్లెలు దయచేసి రండి, ఎక్కడ కూడా నా మంచి మీ మంచి చూస్తున్నారు. చిన్న వాళ్లకు ఇల్లు లేని వాళ్లకు పార్టీలకు అతీతంగా గత పార్టీలు గత ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలు ముందు మా పార్టీ వాడికి ఇల్లు మా పార్టీ వాడికి ఇవన్నీ పక్కన పెట్టేశాం. అంటే
పార్టీ కాబట్టి పార్టీ ఉండేది ఉంటుంది, చిన్న వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి. ఇండ్ల కాడ కూడా నా హౌసింగ్ ఆఫీసర్లు కూడా నేను ఫస్ట్ టైం అభినందిస్తా ఉన్నాను. రెండులో ఎప్పుడు అభినందించాను. ఎందుకంటే చిన్న వాళ్ళు కట్టకుండా ఎక్కడ కూడా నాణ్యతల బాగా సలహాలు ఇచ్చుకుంటూ ఒక రూపాయి తీసుకోకుండా ఇల్లు కట్టిస్తా ఉన్నాం. తప్పటి కట్టిన అడుగుతున్నా పైసలు మీరు